రెండేళ్లుగా కోడి పందాలు మొయినాబాద్లోని తోల్కట్ట ఫామ్ హౌస్లో శివకుమార్ వర్మ, భూపతిరాజు శివకుమార్ వర్మ. ఇవి ఈ రేసు ఫార్ములా కార్లకు సంబంధించినటువంటి కేసు, మిగిలినటువంటి కేసులు ఇబ్బంది పడుతుంటే మళ్ళా ఒక టీఆర్ఎస్ నాయకుడు టీఆర్ఎస్లో చేరాలనుకుని టీఆర్ఎస్కు సంబంధించినటువంటి ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డికి సంబంధించినటువంటి పొలంలో లేకపోతే ఫామ్ హౌస్లో లేకపోతే జాగలో రెండేళ్లుగా కోళ్ల పందాలు నడుస్తున్నాయంటే దొరికిరు. ఇవి కోళ్ల పందాలు నిర్వహిస్తున్నప్పటి ఫోటోలు. మళ్ళీ దీనికి అన్ని ఏర్పాట్లు, దీనికో కథ, దీనికో ఫర్లైట్లు కథ అంతా. రెండు ఇదొకటి ఇది వాళ్ళకి సంబంధించినటువంటి కోళ్ల పందాలు నిర్వహించే దగ్గర ఉన్నటువంటి వాళ్ళ మనుషులు. వాళ్ళు ఒక్కొక్కడు లగ్జరీ కార్లు వేసుకొని వచ్చి కోళ్ల పందాలు. ఇది బీఆర్ఎస్ చేసినటువంటి నిర్వాహకము, బీఆర్ఎస్కు సంబంధించినటువంటి నాయకుల యొక్క నిర్వాహకము. అది నాది కాదు, జాగా మా అల్లునికి లీజుకి ఇచ్చినట్టుంటారు. దొరకంగానే నాది కాదంటారు, నా మీద వేస్తున్నారంటారు. బీఆర్ఎస్ పార్టీ ఆల్రెడీ ఓడిపోయిన తర్వాత మిగిలిన ఎక్కడెక్కడ తప్పులు జరుగుతున్నాయో వాటన్నిటిని సరిదిద్దుకునేటువంటి ప్రయత్నం చేయాల్సింది పోయి ఎమ్మెల్సీగా ఉన్నటువంటి వ్యక్తి తన భూమి లీజ్కి ఇస్తే ఒక్కరోజు 2 రోజులు అయితే తెలియకపోవచ్చు. 2 ఏళ్ల నుంచి కోళ్ల పందాలు అవుతుంటే నీ భూమిలో నీ సొంత మేనలుడికే నువ్వు దాన్ని లీజ్కి ఇచ్చినా అని చెప్తుంటే దొంగ పని చేస్తుండా మంచి పని చేస్తుండా కనీసం తెలియదా ఎమ్మెల్సీకి? అక్కడికి ఒక్కసారి కూడా పోలేదా? పోలీసులు ఇప్పుడు విచారణ చేస్తే ఆయన అక్కడికి పోయిండా లేదా అనేటువంటి తెలుస్తుంది. బీఆర్ఎస్ పార్టీ అందులో పోచంపల్లి శ్రీనివాసరెడ్డి అంటే ఈయనకు దగ్గర, కేటీఆర్ గారికి దగ్గర, క్లాస్మేట్స్, చాలా ఇద్దరి మధ్యన చాలా పెద్ద బంధం ఉంటుంది. మళ్ళా ఆల్రెడీ కేటీఆర్ సొంత బామ్మార్దికి సంబంధించిన ఫామ్ హౌస్లో డ్రగ్స్ దొరికినాయని పెద్ద ఇష్యూ అయిపోయి అతను ఎవరో దొరికిండు, డ్రగ్స్ తీసుకున్నాడు, ఆయన వేరే దేశం నుంచి వచ్చిండని పెద్ద కొట్లాట. ఏది దీపావళి నాడు దావత్ చేసుకున్న దాంట్లో డ్రగ్స్తో ఒక వ్యక్తి పాజిటివ్ వచ్చిందని. ఇవాళ మళ్ళీ టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి ఈయన కూడా కేటీఆర్ గారికి దగ్గర, కేటీఆర్ ఎంతనో కేటీఆర్కి అంత దగ్గర. ఇవాళ మళ్ళీ టీఆర్ఎస్ పైన పెద్ద పిడుగు. ఓడిపోయిన తర్వాతనైనా సరే టీఆర్ఎస్ నాయకులు మారకపోతే, టీఆర్ఎస్ పరిస్థితి మారకపోతే ఇంకేం చేస్తారు? టీఆర్ఎస్ నాయకులైనా మారాలి కదా. ఇప్పటికైనా వాళ్ళ పరిస్థితి ఏంటి అనేటువంటి విషయం మారకపోతే ఇంకేం చేస్తారు? ఎమ్మెల్సీ శ్రీనివాసరెడ్డికి నోటీసు, ఫామ్ హౌస్లో కోడి పందాల కేసులో విచారణకు హాజరవ్వాలని ఆదేశము. 4 రోజులలో పోయి అది నాది కాదు, ఫామ్ హౌస్ నాదే, నా పేరు మీదనే ఉంది, అన్ని పట్టాలు భూములు అన్నీ వచ్చేసినాయి ఎవరి పేరు మీద ఉందో. కానీ ఇప్పుడు నాదే కానీ మా అల్లుడికి ఇచ్చినా అని ఎవరు అల్లుడిని బక్రా చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. ఎన్ని రోజుల నుంచి ఉన్నాడు? అఫీషియల్గా రాసుకున్నారా? మేనల్లుడు కాబట్టి ఏదో నోటి మాట ప్రకారం మేము చేస్తున్నామని చెప్పుకుంటారా? పోనీ మేనల్లుడికి లీజ్కి ఇస్తే ఇప్పుడు ఎవరికైనా ఊర్లలో పెద్ద పెద్ద భూములు జాగలు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కౌలుకో పాలకో భూములు ఇస్తే అక్కడ వ్యవసాయం చేస్తురా, దొంగతనం చేస్తురా, మంచి చేస్తురా తెలుసుకోరా? పోనీ 1 నెల 2 నెలలు కాకపోతే ఏడాదిలో ఒక్కసారైనా తెలియదా? ప్రజలందరూ పక్కన్నోళ్ళు, ఇక్కడున్నోళ్ళు, అక్కడున్నోళ్ళు చెప్పరా ఏం జరుగుతుందనేటువంటిది? కనీసమైనటువంటి అవగాహన లేదా? మీ సొంత ఇంట్లో అయి ఉండొచ్చు, కిరాయికి ఇచ్చిన దాంట్లో కిరాయి తీసుకున్న వాళ్ళు ఏం చేస్తున్నారనేటువంటి విషయాన్ని మనం ఒక్కసారి కాకపోతే ఒకసారి అవగాహనలోకి రాదా? కోళ్ళ పందాలు చేసిరా, ఇంకేం పందాలు చేసిరు, ఏం చేసిరు అనేటువంటి విషయం కూడా తెలియకుండా ఉన్నది పరిస్థితి. టీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన తర్వాత ఇప్పుడు ఆల్రెడీ కేటీఆర్ గారి బామ్మార్దికి సంబంధించిన ఫామ్ హౌస్ కేసు ఆల్రెడీ నడుస్తున్నది. మళ్ళీ ఇప్పుడు మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాసరెడ్డి గారి ఫామ్ హౌస్ కేసు నడుస్తున్నది. టీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఎట్లా అవుతుందనేటువంటి విషయాన్ని